అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఇక మీకు రైతు బంధు వస్తుందా రాదా చెప్పలేం, రుణమాఫీ ఇంకా అవుతుందా కాదా చెప్పలేం, 4000 రూపాయల పెన్షన్ వస్తుందా రాదా చెప్పలేం, 6 గ్యారెంటీలు అమలైతాయా కావా చెప్పలేం, 420 హామీలు అమలైతాయా కావా చెప్పలేం, మహిళలకు 2500 వస్తాయా రావా చెప్పలేం, బతుకమ్మ చీరలు ఇస్తారా ఇయ్యరా చెప్పలేం, మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తారా ఇయ్యరా చెప్పలేం, మహిళలకు తులం బంగారం వస్తాయా రావా చెప్పలేం. ఒక విషయం చెప్పాలంటే ఏది చెప్పలేం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది చెప్పనీకి లేదు. మరి మహిళలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇస్తుందా చెప్పలేం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా చెప్పలేం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారా ఇయ్యరా చెప్పలేం, రైతులకు రైతు బంధు, రుణమాఫీ, పంట బోనస్సు, కౌలు రైతులకు పైసలు, యూరియా బత్తాలు, రైతులకు సబ్సిడీలు ఇస్తారా ఇయ్యరా చెప్పలేం. నేను మొత్తం వీడియోలో చెప్పలేమని ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎందుకంటే ప్రభుత్వమే చెప్పలేకపోతున్నారు కాబట్టి, ప్రభుత్వమే ఆగమైతురు, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, ప్రభుత్వమే ఏం చెప్పలేమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేస్తున్నారు, మా దగ్గర పైసలు లేవు, ఉన్న పథకాలే ఇవ్వలేకపోతున్నాం, కొత్తవి అడగొద్దు, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పైసలు అడగొద్దు, మా తాన లేవు, ప్రభుత్వం ఓపెన్గా చెప్పేస్తున్నారు. కాబట్టి మీకు రావాల్సినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి వచ్చేటట్లేవు, 420 హామీలు వచ్చేటట్లు ఇవే మర్చిపోవాలి మనం. రైతు బంధు రేవంత్ రెడ్డి 2 ఎకరాలకే ఇచ్చిండు, 3 ఎకరాలకి ఇయ్యలే, 10 ఎకరాలకి ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మంది అంటారు. మర్చిపోరి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ దివాలా తీసినట్టే కనబడుతున్నది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లలో చెప్పిండు, సభలలో చెప్పిండు, మీటింగ్లలో చెప్పిండు, ఢిల్లీలో కూడా చెప్పిండు రేవంత్ అన్న. తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనీకే నా తాన పైసలు లేవు, ఇంకా రైతు బంధుకు పైసలు ఎడికెళ్ళేవాలే, పెన్షన్లకు పైసలు ఎడికెళ్ళేవాలే. రేవంత్ రెడ్డి డైలాగులు వచ్చిండు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నాడు చూస్తుర్రు, అపాయింట్మెంట్ ఎవడు ఇత్తలేడు, అసలు నన్ను ఎవడు పట్టించుకుంటలేడు అనేటటువంటి టైప్లో రేవంత్ అన్న మాట్లాడిండు. రేవంత్ అన్న తేవాల్సినటువంటి అప్పులు మస్తుగా తెచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల రేవంత్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టి ఏం కాదు అనేది తెలియదు. ఏమనంటే కేసీఆర్ బాగా అప్పుల కుప్ప చేసిండు కాబట్టి వడ్డీలు కట్టినాం, 3 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టిరా రేవంత్ రెడ్డి. కేసీఆర్ సరే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనుకుందాం 10 సంవత్సరాల పరిపాలనలో. ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ 2.5 సంవత్సరాలలో 3 లక్షల కోట్లు అయిందా అప్పు? 3.5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం మన రేవంత్ రెడ్డి అప్పులు కట్టుకుంటూనే వచ్చిందా, వడ్డీలు కట్టుకుంటూనే వచ్చిందా? ఏందన్నట్టు రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు మస్తు చేసిండు, 1-2 కాదు మస్తుగా చేసిండు దుబారా ఖర్చు, పనికి మాల ఖర్చు చేసిండు. అంటే మంత్రులను ఏడుకో పంపించిండు, మూసి సుందరీకరణ చూస్తారు, మూసి సంబంధించిన ఏదో ప్రక్షాళన చూస్తారు, ఏదో మొత్తం బయట దేశంలో సౌత్ కొరియానా అదేంటి సౌత్ కొరియా నార్త్ కొరియాలా ఎట్లయితే మూసి ఉందో గట్లనే ఈ తెలంగాణలో కూడా చేస్తామని చెప్పి రేవంత్ అన్న మంత్రులను పంపించిండు. దుబారా ఖర్చు కాదా? ఆ తర్వాత రేవంత్ అన్న కొత్తవి పట్టుకొచ్చిండు. ఏది మిల్లా మ్యాగీ అని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చిండు, వాళ్ళు ఎవరు మిస్ వరల్డ్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చిండు, కోట్ల రూపాయల ఖర్చు. మెస్సీని పట్టుకొచ్చిండు ఫుట్బాల్ ఆడనీకి, మెస్సీని పట్టుకొచ్చి 10-20 కోట్లు ఖర్చు పెట్టిండు దుబారా ఖర్చు. ఇంకా రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు, ప్రోగ్రాంలు, 1 ఇయర్ పరిపాలన సెలబ్రేషన్, 2 ఇయర్స్ పరిపాలన సెలబ్రేషన్, రైతు బంధు రిలీజ్ చేయాలంటే భారీ బహిరంగ సభలు పెట్టాలి, కేసీఆర్ రిటర్న్కే భారీ బహిరంగ సభ పెట్టిండు కాళేశ్వరం కాడ. ఇట్లా దుబారా ఖర్చు గురించి మాట్లాడుకుంటే మస్తుగా ఉన్నాయి. ఒకసారి రేవంత్ అన్న ఏం చేసిండు, మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి పెద్ద వాళ్ళు వస్తురు, మొత్తం మన హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, పెట్టుబడులు పెట్టనీకి వస్తురు అని చెప్పి రేవంత్ అన్న ఇక్కడ ఏదో ప్రోగ్రాం పెట్టిండు. ఆ ప్రోగ్రాంకి 100 కోట్ల రూపాయల ఖర్చు చేసిండు, 100 కోట్ల రూపాయల ఖర్చు. మరి ఆ 100 కోట్ల రూపాయల ఖర్చు చేసే దాంట్లో ఏమున్నాయి అసలు అని చూస్తే ఖాళీ గుడారాలు, ప్లాస్టిక్ గుడారాలు ఉంటాయి కదా పేపర్లు, ఆ గుడారాలు పెట్టి 100 కోట్లు ఖతం చేసేసారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 1-2 కాదు, భూములు కుదోబెట్టిరు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అడవి కూడా పెట్టిరు, మొత్తం ఖతం చేసి పడేసిరు, ఏం లేదు. ఇప్పుడు ఆఖరికి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మా తన పైసలు లేవు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు, అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఎమ్మెల్యేలకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టన్న చెప్పేస్తున్నట్టు అందరికీ, జిల్లాల వారికి ఎమ్మెల్యేలను పిలిచి ఏం అడగకూరి, పైసలు లేవు, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పురు అంటున్నట. ఇప్పుడు జనాలకు ఏం అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రభుత్వం? మా దగ్గర రైతు బంధు ఇవ్వలేం, మేము రుణమాఫీ ఇవ్వలేం, లేకపోతే 6 గ్యారెంటీలు ఇవ్వలేం, 420 హామీలు ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులందరూ జనాలకు చెప్పాలన్నా ఏం చెప్పాలి?
అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తే విచిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చిండు, 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాదాపు 9.5 సంవత్సరాలు, ఒక నెల అటో ఇటో ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. 2014 తర్వాత జిల్లాలు పెంచిండు, నియోజకవర్గాలు పెంచిండు, మండలాలు పెంచిండు, గ్రామ పంచాయతీలు పెంచిండు. మరి అన్ని కొత్తగా చేయాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి. రాష్ట్ర ఖజానా సరిపోదు కదా, అప్పులు చేయాల్సిందే. మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే మొత్తం 50 లక్షల ఇల్లు అంటే 50 లక్షలు ఇస్తామా, లోన్ పెట్టుకోమా? కేసీఆర్ కూడా రాష్ట్ర ఖజానా సరిపోదు కాబట్టి కొంత బయట నుండి అప్పులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిండు. దాంట్లో కొంత అవినీతి కూడా జరిగింది, అది ఒప్పుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగినాయి, కానీ అభివృద్ధి అయితే చేసిండు కదా. మొత్తం కేసీఆర్ ఏం దోసుకదినలేదు కదా, కేసీఆర్ కూడా చేయాల్సినటువంటి అభివృద్ధి చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇంకా రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు 2028 దాకా ఉన్నాడు, 2028 డిసెంబర్ దాకా ఉండి ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి 6 లక్షల కోట్ల అప్పు చేయడానికి తయారున్నాడు. మరి కేసీఆర్ నయమా, రేవంత్ రెడ్డి నయమా? పోనీ ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తారు, కేసీఆర్ చేయబట్టే మొత్తం తెలంగాణ ఆగమైపోయింది అంటారు. మరి కేసీఆర్ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పగించిండు కదా. రైతు భరోసా పైసలు రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి రాష్ట్రం అప్పచెప్పిండు. రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఏం అప్పుదేలేదు కదా. 7,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పుడే కేసీఆర్ గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి గద్దెక్కిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు పైసలు ఇచ్చిన, కేసీఆర్ హయాంలో రావాల్సిన పైసలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఎన్ని డైలాగులు వచ్చిండు, ఆర్థిక పరిస్థితి ఎట్లా చేయాలో నాకు తెలియదా, తెలంగాణలో ఆర్థికాన్ని ఎట్లా పెంచాలో నాకు తెలియదా, కేసీఆర్ అంత ఘోరమా, నేను కేసీఆర్ కంటే తెలియదు, నేను చాలా పెద్దోని, నాకు అన్ని తెలుసు అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టిండు. ఆఖరికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే జస్ట్ 1 ఇయర్లో అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసిండు, మా తన పైసలు లేవు, పెన్షన్ లేనికి కూడా పైసలు లేవు, దేనికి పైసలు లేవు, ప్రభుత్వ అధికారులకు జీతాలు లేనికి పైసలు లేవు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి బెనిఫిట్స్కి పైసలు లేవు, మా దగ్గర దేనికి పైసలు లేవు అని రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అయ్యిండు. ప్రభుత్వ అధికారులకు జీతాలు అంటే అప్పులు చేయాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బాలేవు. కానీ రేవంత్ రెడ్డి లెక్క అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చెప్పుకుంటలేరు మా తెలంగాణ దివాలా తీసిందని చెప్పి. ఏ ముఖ్యమంత్రి అట్లా చెప్పుకోడు, కానీ మన పరిస్థితి ఏందో కానీ మన ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక 10 లక్షల రూపాయలు అప్పున్నాం అనుకో, ఇప్పుడు మనం అర్జెంట్ ఒకళ్ళకు 2 లక్షలు కట్టాలి. మనం బజార్ మీదకి వచ్చి అందరికి చెప్పుకుంటామా? ఊళ్ళే మొత్తం బయటకు వచ్చి బజార్ ఎక్కి మనం అంతా చెప్పుకుంటామా? మేము 10 లక్షలు అప్పున్నాం, మేము 50 లక్షలు అప్పున్నాం, మేము 1 కోటి రూపాయలు అప్పున్నాం అని చెప్పి మనమైతే బజార్లోకి రాము కదా, బజార్లోకి వచ్చి తిరగం కదా, తిరిగి అందరికి చెప్పుకోం కదా. బజార్ అంటే నార్మల్గా మన బయటకు వచ్చి చెప్పుకోం కదా, ఊరు బయటకు వచ్చి లేకపోతే ఇది గద్దె కాడికి వచ్చి మన గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఉర్రం కదా. అందరికి అర్థమయ్యేటట్టు మాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉందంటే, ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు అప్పు ఉందంటే అప్పు కొట్టుకున్నా, మా సుధీర్ కాడికి పోయి ఒక 2 లక్షలు అప్పు కావాలి, వేరేటోళ్ళకి ఇచ్చేది ఉంది, నెక్స్ట్ నెల నీకు ఇచ్చేస్తా అంటే సుధీర్ నాకు ఇస్తాడా? ఆయన నా ముఖం మీదే అంటాడు, నువ్వే 10 లక్షలు అప్పున్నావు అని చెప్పి ఊరంతా చెప్పుకున్నావు, ఇంకా నీకు 2 లక్షలు అప్పిస్తే నువ్వు నాకు మళ్ళీ ఇస్తావా అని సుధీర్ ఒక మాట టక్కున అనేస్తాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నేమో తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని చెప్తున్నాడు. మళ్ళీ మాకు అప్పులు ఎవడు ఇస్తలేడు అంటున్నాడు. తెలంగాణ దివాలా తీసిందని అన్న తర్వాత అప్పులు ఎవడు ఇస్తాడు? అప్పుల కోసం పోయినా కూడా అప్పులు ఇచ్చేటోడు చెప్పడా? తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరే చెప్తున్నారు. మళ్ళా మేము మీకు అప్పులు ఇస్తే మళ్ళీ మాకు అప్పులు తీరుస్తారా? మీరు ఉన్నప్పే కట్టలేకపోతున్నారు, మా అప్పేడు ఇస్తారని చెప్పి అప్పులు ఇచ్చేటోడు కూడా ఇయ్యరు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పుకోవాలి అట్లా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మొత్తం అప్పుల కుప్పు ఉన్నదా? ఆంధ్రాలో మంచిగుందా? మరి కర్ణాటకలో మంచిగుందా? కేరళలో మంచిగుందా? తమిళనాడులో మంచిగుందా? మహారాష్ట్రలో మంచిగుందా? మన తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాలు, గోవా రాష్ట్రంలో మంచిగుందా? బుడబుడ రాష్ట్రాలలో పాండిచ్చేరి రాష్ట్రంలో మంచిగుందా? ఏడ మంచిగుంది? అన్ని రాష్ట్రాలు అప్పులపాలు అయిపోయినాయి, అన్ని రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులు బాలేవు. కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బయటకు వచ్చి రేవంత్ అన్న లెక్కన తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసి అని చెప్తలేరు కదా. మరి రేవంత్ అన్న ఎందుకు చెప్పుకుంటున్నాడు? రేవంత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఇట్లా మాట్లాడితే ఎవడన్నా అప్పిస్తాడా? ఎవడు ఏడు దగ్గర కూడా రానియరు. మరి మన ముఖ్యమంత్రికి తెలియదా? అంటే ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటే అర్థమైంది. ఏమని అంటే రేవంత్ అన్న ఏం చేయలేకపోతున్నాం, ఆర్థిక పరిస్థితులు బాలేవు, ఈ డైలాగులు, ఇదే డైలాగులకి అంతే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, మనకు రావాల్సిన పైసలు రావని మనం అర్థం చేసుకోవాలి. అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఒక వార్త ఉంది నా దగ్గర, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వార్త గురించి నేను మీకు చెప్తా,
కొంచెం బాగా ఆలోచన చేసి ఈ వార్తను మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. అభివృద్ధికి పైసలు ఇవ్వలేం, అభివృద్ధికి పైసలు ఇవ్వలేం. తర్వాత అడగకండి, అభివృద్ధికి మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇవ్వలేము, మా దగ్గర అడగకండి. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఊక తాపకోసారి మా దగ్గరకు వచ్చి మాకు 50 కోట్లు 100 కోట్లు అని అడగకూడదు, మా తన పైసలు లేవు, పథకాలకే పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం, తెలంగాణ నడపాలంటే ఆగమవుతుంది పరిస్థితి, మా దగ్గర లేవు, ఇచ్చినప్పుడు ఇస్తాం, సైలెన్స్ ఉండరు అని చెప్పి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తేల్చి చెప్పేస్తున్నారు. ఇగో పూర్తిగా చేతులు ఎత్తేసిన ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసిన బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ఎమ్మెల్యేలకు పీపీటీ ద్వారా వివరించిన వైనమాట. పీపీటీ అంటే ఏంది? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పేస్తున్నాడు. జిల్లాల వారికి ఎమ్మెల్యేలను పిలుస్తుండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను, ఇట్లా ఎమ్మెల్యేలను పిలుస్తున్నాడు. పిలిచి బట్టన ఓపెన్గా చెప్తుండట, ఇప్పుడు ఏం అడగకూరి పైసలు, మా తన పైసలు లేవు, మన ప్రభుత్వం అంతా ఆర్థికంగా బాగాలేదు, ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఇప్పుడేం అడగకూరని చెప్తుండట. నిధుల గురించి చెప్పడానికి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో బట్టి వరుస భేటీలు, ఉన్న పథకాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని విజ్ఞప్తి అట. బట్టన్న ఎమ్మెల్యేలకు చెప్తుండ, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పురని. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? నియోజకవర్గాల్లో పోయి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు మమ్మల్ని గెలిపించిన మంచిగానే ఉంది, కానీ మేము ఇక రైతు బంధు ఇవ్వలేం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పుడు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడు చెప్పనా? ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కే రేవంత్ రెడ్డి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కానీ నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చిండు అనుకో, ఉద్యోగాలు ఇచ్చినాక వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మరి ఆ ఏడికెళ్ళి తెస్తాడు అన్న, జీతాలు రావాలి, బెనిఫిట్స్ రావాలి, ఏడికెళ్ళి తెస్తాడు. మొన్న ఒక కానిస్టేబుల్ కలిసిండు, మేము ఒక గుడికాడ మేము దేవుని చేసుకున్నాం, ఒక కానిస్టేబుల్ అన్న వచ్చి ఆయన బాధ చెప్పుకుంటున్నాడు, నాకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ 10 లక్షలు రావాలంటాడు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పాపం ఇంకో 3 years 4 years అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోతారు. ఆయనకి ఎస్ఐ పోస్టింగ్ కూడా రాలేదు, ఎస్ఐ పోస్టింగ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. ఆయన కానిస్టేబుల్, ఆయన గన్మెన్ ఉండే, ఫస్ట్ చంద్రబాబు దగ్గర గన్మెన్ ఉండేనట, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర గన్మెన్ ఉండేనట, అక్కడ నుండి వేరే దగ్గరకు వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రాలో కూడా గన్మెన్ ఉంటే ఆంధ్ర నుండి మాకు తెలంగాణ నుండి గన్మెన్లు వద్దని చెప్పి తీసేస్తే మళ్ళీ కానిస్టేబుల్ జాబ్, కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ నుండి ఇప్పుడు ఎస్ఐ కాలే. ఘోరమైన బాధలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు, చాలా బాధ. మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్ఓ కలిసిండు, ఆయన చెప్తున్నా ఆయన బాధ, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తలేవు అని. ప్రభుత్వ ఉద్యోగుల బాధ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, బెనిఫిట్స్ వస్తలేవు వాస్తవం. రేవంత్ రెడ్డి ఏమో డైలాగులు కొట్టుడు సూపర్ అని చెప్పి, ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇయ్యరు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తల్లాడుతుండే, కొత్త వాళ్ళకి జీతాలు ఎడికెళ్ళేస్తాడు అన్న, ఆ బాధ ఉన్నది ఇప్పుడు రేవంత్ అన్నకు. ఇగో ఉన్న పథకాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని విజ్ఞప్తి. ఇప్పుడు ప్రజల దగ్గర ఎమ్మెల్యేలు చెప్పాలంటే ఏం లేవు మా తార, ఖాళీ సంచి కాడ కొట్లాట, ఏం లేవు మా తార, ఖాళీ సంచి ఉన్నది, గంతే సంచలేమో ఎత్తే మీరే అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పాలన్నట్టు. పోయి జనాలు చీ అంటారు జనాలు. ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలవడానికి ముచ్చడి చెప్పారు, ముచ్చట మామూలు ముచ్చట కాదు. మీ ఊళ్ళో ఏంది బడి లేదా? బడి కట్టుడే. మీ ఊళ్ళో గుడి లేదా? గుడి కట్టుడే. రోడ్డు వేసుడే, వాటర్ ట్యాంక్ వేసుడే, నల్లలు లేవో వేసుడే. ఇదేంది అమ్మ ఇంటరు అదే మోర్లు వేసుడే. కెనాల్ కాలువ లేదా మీ తాన? కెనాల్ కాలువ రేపు గెలుసుడితోటే శాంక్షన్ అయిపోతుంది, రేపు తక్కువ వేసుడే. ఈ డైలాగులు చెప్పారు ఎమ్మెల్యేలు. ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ కాలేదా? మేము వచ్చుడితోటే చేస్తాం. ఏంది మీకు రైతు బంధు ఇప్పుడు 15,000 వస్తాయి మన తాన, మీకు పెన్షన్ 4,000 4,000 రూపాయలు. ఎమ్మెల్యేల డైలాగులు ఎలక్షన్ టైంలో జనాల దగ్గరికి పోయి అన్నీ చేస్తాం. మీ ఊళ్ళో గుడి లేదా? గుడి కట్టిస్తే అల్కా కట్టిస్తే ఏమన్నది? రేపు నేను ఎమ్మెల్యే అవుడుతో 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తే మీరు గుడి ప్రారంభించుర్రి, నేనే శంకుస్థాపన. ఈ డైలాగులు వచ్చిండు ఎమ్మెల్యేలు. ఒక్క ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేలు మొత్తం గిట్టే తయారయ్యారు. గెలిచినాక ఎమ్మెల్యేలు ఊళ్ళో తిరుగుతలేరు, ఇక ఎందుకంటే ఏం చేస్తలేరు కదా, జనాలు అడుగుతురు. గెలవక ముందు మొత్తం చాట భారతం చెప్పిండు, డైలాగులు వచ్చిండు. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కూడా వస్తలేడు మా కాన్స్టిట్యున్సీకి, మా ఊరికి అని చెప్పి జనాలు అంటే, ఎమ్మెల్యేలు కొంతమంది పెళ్లిళ్ళకి పోతురు, కొంతమంది పేరెంటాలకు పోతురు, సావులకు కూడా పోతురు. పోతే ఎమ్మెల్యేలు దిగుడుతోటే పెళ్ళికి పోయి పెళ్లి పిల్లకు పెళ్లి కొడుకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి తర్వాత ఇంత భోజనం చేసి కారెక్కాలే కదా. ఎమ్మెల్యే పెండి పోయి కారు దిగుడుతోటే కథ ఎమ్మెల్యేని చుట్టుముడుతురు జనాలు. ఏమైంది సార్ 2,500 రూపాయలని మహిళలు, 4,000 రూపాయల పెన్షన్ ఏమైందని చెప్పి వృద్ధులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనా నిరుద్యోగులు, ఇట్లా రైతు బంధు ఏమైంది సార్ అని రైతులు. అసలు ఎమ్మెల్యేలకు శర కోసున్నా తెలుసా తెలంగాణలో? మామూలు కోస కాదు, ఎమ్మెల్యేలు పషాన్ అవుతుర్రు.
డైలాగులు అయితే వచ్చిన ఎమ్మెల్యేలు, అన్ని డైలాగులు ఇప్పుడు ఎమ్మెల్యేలు గుర్తుకొస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. పాపం ఏం చేస్తారు? ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది పడుతున్నది ఒక విషయంలో. కానీ అన్ని అమ్మక కథం చేసారు మొత్తం. ఇక నేను చెప్పను, ఇక అమ్మకతో మీరు మొత్తం 7 కాడికి మొత్తం కథం చేసేసారు. ఇక నేను చాలా విషయాలు ఇంకా చెప్పాలి కానీ ఆపుకుంటున్నా, ఎందుకంటే మనం అంత తెలంగాణ బిడ్డలం కదా, అన్ని విషయాలు మాట్లాడుకోవద్దు. వినతి పత్రాలతో సీఎం ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ ప్రదక్షిణాలు చేయొద్దని చెప్పి బట్టి ఆదేశాలు చేసినట్టు. అంటే మా చుట్టూ తిరగకూరి ఊకే వినతి పత్రాలు పట్టుకొచ్చి మా కాన్స్టిట్యున్సీలో గడి కావాలి, మా కాన్స్టిట్యున్సీలో మోరి కావాలి, బ్రిడ్జ్ కావాలి, ఇవన్నీ మాకు చెప్పకూరి, ఇప్పుడు ఏం పైసలు లేవని చెప్పి బట్టన ఓపెన్గా చెప్పేసిందట. అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతే మళ్ళీ ఎలా గెలుస్తామంటూ ఎమ్మెల్యేల ఆందోళన. ఓడిపోరు అంటారు వాళ్ళు, అంతే. గెలవకపోతే ఓడిపోరు, మేమేం చేయాలనేటట్టు ఇప్పుడు కథ అంత ఆగం పరిస్థితి ఉన్నది తెలంగాణ. మీకు తెలుస్తలేదు కానీ గెలవడానికి ఎన్నో అభివృద్ధి హామీలు ఇచ్చామని నెరవేర్చకపోతే కష్టం అంటులే ఎమ్మెల్యేలు. ఏం చెప్పిలా ఎమ్మెల్యేలు లెస్స ముచ్చడి చెప్పిరు ఊళ్ళే. ఓ ఎల్లి డైలాగులు, ఎల్లి కథ. మా ఎమ్మెల్యేనే మొత్తం 100 చెప్పిండు మా ఊరికి వచ్చి. మా ఎమ్మెల్యే 100 గుడే కట్టిస్తా, మీకు బడే కట్టిస్తా అన్నాడు. యారా సార్, నీ గుడి లేదు, నీ బడి లేదు. మా ఊళ్ళో ఒక్క డబుల్ బెడ్రూమ్లు వచ్చే దిక్కు, ఒక్క డబుల్ బెడ్రూమ్ గిట్టలేదు మా ఊళ్ళే. అసలు మాకే ఇల్లు లేదు. మా ఊళ్ళో పోయి చూడుర్రి. జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం రామన్నగూడెం పోయి చూడుర్రి. మా ఊళ్ళే పోయి చూడుర్రి, తెలుస్తుంది మీకు. మాకే ఇల్లు లేదు. ఇల్లు మొన్న కూల్చేసినాం. మా అయ్య 2-3 సార్లు తిరుగుతాయి ఇల్లు కోసం, ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది అంటారట, మీ కొడుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అగనేస్ట్, మీ కొడుకు ఇల్లు ఇవ్వద్దు. నాకు ఇస్తున్నావు ఇల్లు? నేను ఇంటికాడ ఉంటున్నానా? నేను హైదరాబాద్ కిరాయి కొంపలు ఉంటా. మా అయ్య ఉంటారు ఇంటికాడ, వాళ్ళకి అది ఇల్లు ఇవ్వాల్సింది. నేను పోయి రోజు ఇంటికాడ అనుకుంటున్నా. ఈ విధంగా ఉన్నది ప్రభుత్వంలో. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఇల్లు ఇయ్యారట. గమ్మత్, అసలు మామూలు కథ కాదు. కానీ అధికారంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఎమ్మెల్యేల ఆవేదన. మరి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు మరి? మీ పైసలు ఖర్చు పెట్టుకుంటారా పోలి? ఎమ్మెల్యేలు పాపం గెలవడానికి ఒక్కొక్కరు 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత ఉన్న పైసలను కాపాడుకుందామని ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళ పైసలతో అయితే చేయరు కదా. ఏమన్నా పెళ్లికో పేరెంటాలకు 50,000, 1 लाख, 2 लाख ఏమన్నా పెళ్లి ఖర్చులకి ఇస్తారు వాళ్ళకి, వీళ్ళకి కట్నం కింద. కానీ ఇక మొత్తం వీళ్ళ పైసలతో అభివృద్ధి చేయాలంటే చేయరు కదా. ఎమ్మెల్యేలు వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు ఎందుకు తీస్తారు? తీయరు. ఇక ఘోరమైన పరిస్థితి. నిధులు లేవంటే ప్రజలు వినరని, ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని వెల్లడి. ప్రభుత్వ ఆదాయం పెంచకుండా నిధులు కట్ చేయడంపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం. వాస్తవమే కదా, నిధులు పెంచుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాను పెంచుకోవాలి, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే రేవంత్ రెడ్డికి 100 మార్గాలు ఉన్నాయి. కానీ రేవంత్ అని ఏం చేస్తున్నారు? ఉన్న పైసలను కథం చేస్తున్నారు, దుబారా ఖర్చు చేస్తారు, పనికిమాల ఖర్చు చేస్తారు. ఇంకా కేరళ ఎన్నికలలో, తెలంగాణ రాష్ట్రం గురించి కేరళ ఎన్నికలలో ప్రచారం చేసిండు. కేరళ ఎన్నికలలో పెద్ద పెద్ద యాడ్లు తెలంగాణ గురించి. మన పైసలే. రాహుల్ గాంధీ మన హెలికాప్టర్లో తిరుగుతాడు, మన తెలంగాణ హెలికాప్టర్లో. పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? రేవంత్ రెడ్డి ఎంత దుబారా ఖర్చు చేస్తున్నో తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదు. అర్థం కావాలి. పోనీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ వేసిండా, స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఏమైనా కట్టిండా? ఏం చేసిండని? కేసీఆర్ శాంక్షన్ చేసి పెట్టినే రేవంత్ రెడ్డి ఓకే చేసి శంకుస్థాపన చేసి కడుతున్నాడు. కేసీఆర్ ఓకే చేసినే రేవంత్ రెడ్డి కడుతున్నాడు అంతే. కొత్తగా ఏమైనా చేసింది ఉందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏదో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కడతారట, మొత్తం ఇంటర్మీడియట్ దాకా కడతారట. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు పోవాల్సిన బెనిఫిట్స్ ఇవి. 6 గ్యారంటీలు, 420 హామీలు. జనాలు నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసారు. ఇలా ప్రభుత్వం ఏంది పరిస్థితి? ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. చెప్పలేకపోతున్నాం. జనాల బాధ చాలా దారుణమైనటువంటి బాధ ఉన్నది. కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ ఒక పెద్ద షాక్ ఇచ్చారు. మరి ఇక జనాలు ఇక ఇప్పటి నుండి ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం మాకు అన్ని ఇస్తాయి, అన్ని వస్తాయి అంటే ప్రభుత్వం ద్వారా పైసలు ఇవ్వట. సో ప్రభుత్వం ఓపెన్గా చెప్పేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా నన్ను తిట్టుకునేటోళ్ళు తిట్టుకోరు, నాకేం పెద్ద ఇబ్బంది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు కూడా కామెంట్ పెట్టుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగుందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా అనేది మాత్రం దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. రేవంత్ అన్న కేసీఆర్ కంటే మా పరిపాలన సూపర్ అని చెప్పి రేవంత్ అన్న చెప్పుకుంటున్నారు. మరి ఎవరి పరిపాలన ఏం కథ అనేది తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. మీరు కూడా కామెంట్లలో దంచుర్రి. నన్ను దంచేటోళ్ళు కూడా దంచుర్రి, నాకేం ఇబ్బంది లేదు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.